నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడి. నెల్లూరు జిల్లాలో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన చంద్రబాబు రాజధాని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను కోటీశ్వరులను చేస్తున్నామని సీఎం వెల్లడి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్ ముఖాముఖి. కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని సూచన. ఏపీలో మోడీ షెడ్యూల్ ఖరారు. మే 2న మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకోనున్న మోదీ. గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్న వైనం. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి విచ్చేనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రుల బృందం వెల్లడి. అమరావతి రాజధాని మనది అనే భావన అందరిలో కలగాలని, నియోజకవర్గాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని స్పష్టీకరణ. రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించారని గుర్తు చేశారు. ఈ భూములను అభివృద్ధి చేసి కొంత భాగాన్ని తిరిగి రైతులకు ఇవ్వడం ద్వారా వారిని కోటీశ్వరులను చేస్తున్నామని తెలిపారు. మేడే సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించి రాష్ట్రంలోని కార్మికులు అభివృద్ధి ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగనే దేశంలో అత్యధికంగా అసంఘటిత కార్మికులు ఉన్నారని, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వారు అనేక కష్టాలకి గురయ్యారని తెలియజేశారు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నప్పటికీ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ ఆదాయాన్ని వదులుకొని ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దీనికి తోడుగా నాలా చట్టాన్ని కూడా రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్య అవసరాల కోసం కర్నూలు, గుంటూరులో 100 పడకల సామర్థ్యంతో ప్రత్యేక ఆసుపత్రుల్ని నిర్మిస్తున్నామని వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ, అంతేకాకుండా ఈ గ్రామ సభకు వచ్చినటువంటి సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను ఈరోజు నారంపేటకు వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం చూస్తే మంచి వాతావరణం, ఇండస్ట్రీస్కి అనుకూలమైన వాతావరణం. ఇక్కడ ఇండస్ట్రీ వస్తే ఈ గ్రామ చరిత్ర మారిపోతుంది, రూపురేఖలే మారతాయి. అది చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మేడే. మేడే అంటే గుర్తొచ్చేది కర్షక కార్మికులందరూ గుర్తొస్తారు. కష్టజీవులను గుర్తు చేసుకునే సమయం. అందుకనే ఈరోజు ప్రపంచం మొత్తం మే 1న మనం అందరం మేడే ఉత్సవాలు జరుపుకుంటాం. దీనికి కారణం కార్మికులకు సంఘీభావాన్ని తెలియజేసి, కార్మికులను దోపిడీ చేయనీయకుండా అనునిత్యం వారి తరపున పోరాడి వారికి న్యాయం చేయడం కోసం పునరంకితం అవుతాం. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు చూస్తే 1890లో ఆ రోజు మేడే కోసం ప్రపంచంలో ఒక ఉద్యమం జరగడం, అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి రూపురేఖలు వచ్చాయి. మన దేశంలో 13 ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇందులో భాగంగా పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణించిన ఉపాధి శ్రామికుడి కుటుంబానికి అందించే పరిహారాన్ని 50,000 నుంచి 2 లక్షల వరకు పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా ఉపాధి శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. కష్టపడి పనిచేసే వారికి అత్యధిక గౌరవం దక్కాలని అన్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ముఖ్యమని, కండలు కరిగించి పనిచేసే శ్రామికులు లేకపోతే దేశంలో ఎలాంటి ప్రగతి ఉండదని చెప్పారు. తాము ఓట్ల కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని, మూగజీవాల దాహార్తిని తీర్చడానికి కూడా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. కండ కరిగించేవాళ్ళే గనక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే, ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మేము, అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని, నేను ఏదో ఒక నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న అప్పు చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ నా మైండ్లో ఒకటి వచ్చింది నా మనసులో. బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారబోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ, దీని వెనక ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ, అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని, అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి. అంతే తప్ప. ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ విడుదలైంది. మే 2 మధ్యాహ్నం 2:55 మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. మే 2న రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ ఏపీకి రానున్నారు. ఏ సమయాల్లో శంకుస్థాపన చేయనున్నారు, ఎప్పుడు బహిరంగ సభలో ప్రసంగిస్తారో తెలియజేస్తూ షెడ్యూల్ విడుదలైంది. రేపు మధ్యాహ్నం 2:55 మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకుంటారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:15 వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్కి పీఎం చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3:30 సభాస్థలికి చేరుకుని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. 1:15 పాటు ప్రధాని మోదీ సభలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:55 తిరిగి హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి విమానం ద్వారా ఢిల్లీకి వెళ్లనున్నారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రుల బృందం తెలిపింది. అమరావతి రాజధాని మనది అనే భావన అందరిలో కలిగి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారని తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించబడిన పయ్యావుల కేశవ్, పి నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్లతో కూడిన మంత్రుల బృందం గురువారం సభావేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు స్పష్టం చేశారు. అలాగనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రానున్నారని, వేసవిని దృష్టిలో పెట్టుకుని వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు తెలియజేశారు. మంత్రి పి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల ప్రజలు సుమారు 34,000 ఎకరాలను ఇచ్చారని, వారందరినీ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రజల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, ఆ దిశగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి విచ్చేచున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి కార్యక్రమానికి సంబంధించిన గతంలో ఎన్నడూ లేని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నెల 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి విచ్చేస్తున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పరిశీలించారు. ప్రధాన సభ వేదిక, పైలాన్, పార్కింగ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎలాంటి లోపాలకు తావులేని రీతిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి బస్సులో వస్తున్న ప్రజలకి అల్పాహారం, త్రాగునీరు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. అనంతరం సిఎస్ విజయానంద్ శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమరుల త్యాగాలతో మేడే ఏర్పడిందని ఏఐటీయూసీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పసుపులేటి కోటేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్క కార్మికుడు ముందుకు రావాలని కోరారు. సీతారామపురం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పసుపులేటి కోటేశ్వరరావు మేడే పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. కార్మిక చట్టాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు.
ప్రతి సంవత్సరం ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం యూనియన్ కోశాధికారి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కనకారావు మాట్లాడారు. సీతారాంపురం వద్ద నుంచి అనేక మంది కార్మికులు తమ పనులు చేసుకుంటూ అభివృద్ధి బాటలో నడుస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్లుగా వేడుకలు చేయలేకపోయినా నేడు రెట్టింపు ఉత్సాహంతో కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. కనకదుర్గ డ్రాయింగ్ సెంటర్లో మేడే బాగా భారీ ఎత్తుగా జరిగి వ్యవహారం చేసేవాళ్ళం. ఈ గత 5 సంవత్సరాలుగా యూనియన్ కొంచెం ఇబ్బందుల వల్ల మన కార్మికులు దాని సమయానికి ఆ జెండా కార్యక్రమం చేయకోకుండా ఆగిపోవాల్సి వచ్చింది. దాన్ని నిర్మాణం చేసుకొని ఈ ఒక నెల రోజుల బట్టి దీన్ని కృషి చేసి మళ్ళీ ఈ కాడికి వచ్చేటప్పటికి కొద్దిగా టైం పట్టింది. అయినా కూడా అందరూ పోగయ్యి చక్కగా కార్యక్రమం జరిపినందుకు సంతోషంగా ఉంది. ఇలాగే సంవత్సరం బాగా చేయాలని, ఇంతకంటే బాగా చేయాలని, ఇంకా జనం పోగవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పసుపులేటి కోటేశ్వరరావు, టౌన్ ఏఐటీసీ బిల్డింగ్ కోశాధికారిని. నా పేరు శ్రీనివాసరావు. ఈ సెంటర్లో ఇంత ఘనంగా మేడే కార్యక్రమం జరుపుకున్నారు అందరూ. వాళ్ళ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సహకరించిన మేస్త్రులందరికీ, అలాగే పాత మేస్త్రులందరికీ అందరికీ పేరు పేరున మా ప్రెసిడెంట్ గారికి, కనకారావు గారికి, దుర్గారావు గారికి, అందరికీ ప్రతి మేస్త్రికి, ప్రతి కార్మికులు అందరికీ శుభాకాంక్షలు జరుపుకోండి. జోగేశ్వరరావు గారికి, అలాగే మర్చిపోయిన మేస్త్రులందరికీ చాలా సంతోషంగా పండగ రూపంగా జరిపారు సంవత్సరం మేడే కార్యక్రమం. అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటే బాగుంటుందని మా ఆశయం, బాగుంటుందని. అలాగే మా తరపున ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం. మా సంక్షేమ బోర్డు కూడా బోర్డు రిలీజ్ చేసి మాకు రావాల్సిన పథకాలు అమలు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ తరపున ఈ ప్రకారంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేము సంవత్సరాలుగా ఈ మేడే కార్యక్రమం చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం. కానీ ఈ సంవత్సరం అంతకు మించి బాగా జరిగిందని చాలా సంతోషపడుతున్నాం. ఈ సెంటర్లో ఒక 65-70 ఏళ్ళ నుండి ఇక్కడ మేస్త్రులు చాలామంది పట్టుకొని ఈ సెంటర్కి వచ్చి చాలామంది చాలా విధాలుగా అభివృద్ధి చెంది ఇవాళ అభివృద్ధి బాటలో నడుస్తున్నారంటే ఈ సెంటర్ ప్రతిభ అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా మేము ఈ యొక్క మేడే కార్యక్రమాన్ని చేసేవాళ్ళమే. ఒక కరోనా మహమ్మారి అనేది వచ్చి ఈ యొక్క మేడేని ఆపేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. అలాగే ఈ సంవత్సరం బాగా ఎంతో ఘనంగా చేసినందుకు సంతోషపడుతున్నాం. మేడే వర్ధిల్లాలి. నా పేరు కనకారావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ సంస్థకు చెందిన నెంబర్ అన్నమాట. జాయింట్ మేడే ప్రపంచంలోని శ్రామికులకు, కార్మికులకు అత్యంత ముఖ్యమైన పండుగ అని పశ్చిమ సిపిఎం కార్యదర్శి కార్పొరేటర్ బోయా సత్యబాబు వెల్లడించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, మతోన్మాదం, కుల ఉన్మాదం ప్రజలను చీల్చి చెండాడుతుందని స్పష్టం చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా శ్రామిక భవన్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న బోయా సత్యబాబు మాట్లాడారు. ప్రపంచంలోని కార్మికులు, శ్రామికులందరికీ మేడే అతి ముఖ్యమైన పండుగ అని తెలిపారు. దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, కులోన్మాదం, మతోన్మాదం రాజ్యమేలుతుందని తెలియజేశారు. ప్రజలు ఉన్మాదులతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారం సోషలిస్టు రాజ్యమేనని అన్నారు. సోషలిస్టు రాజ్యం ద్వారా ప్రపంచంలో ప్రజలందరూ సుఖంగా ఉండగలుగుతారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక, శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మోటూరు హనుమంతరావు శ్రామిక భవన్ నుంచి మేడే వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా శ్రామికులకు, కార్మికులకు ముఖ్యమైన రోజు మేడే. ఇది ప్రపంచంలో ఉన్న శ్రామికుల దినోత్సవం, హక్కుల పోరాట దినోత్సవం. ఈరోజు శ్రామికులు, కార్మికులు ప్రపంచవ్యాప్తంగా దోపిడీకి గురవుతున్నారు. మరోవైపు సామ్రాజ్యవాదుల యుద్ధాలతో సామాన్యులు, ప్రజలు బలైపోతున్నారు. పసిపిల్లలు, మహిళలు చనిపోతున్నారు. యుద్ధోన్మాదం ఒకవైపు, ఉగ్రవాదం మరోవైపు, మన భారతదేశంలో మతోన్మాదం, కులోన్మాదం ఇంకొక వైపు ప్రజల్ని
చీల్చి చెండాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మేడే స్ఫూర్తి కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఇచ్చినటువంటి స్ఫూర్తిని నేటికి అనుసరేయం. కార్మికుల యొక్క కష్టాన్ని దోచేస్తున్నారు, శ్రమకు తగ్గ ఫలితాలు లేవు, ధరలన్నీ పెంచేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల సంపదని, భూములు కానీ, గనులు కానీ, ఖనిజ నిక్షేపాలు కానీ, వాటర్ రేవులు కానీ, విమానాశ్రయాలు కానీ మొత్తం కార్పొరేట్ కంపెనీలకి, ఆదాని అంబానీలకి తెగనమ్మేస్తున్నటువంటి పరిస్థితి, కారు చౌకగా అందించేస్తున్నటువంటి పరిస్థితి. ఉండడానికి ఇల్లు లేదు, రోగం వస్తే వైద్యం లేదు, చదువు ఖరీదైపోయింది, కొనలేని పరిస్థితి. అలాగే పనులు కావాలంటే పనులు చూపించే పరిస్థితి జరగట్లా. ఈ పరిస్థితుల్లో కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి ఉన్నటువంటి ఏకైక మార్గం సోషలిజం. సోషలిజంలోనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఆ కార్మిక రాజ్యంలోనే సమస్యలకి విముక్తి ఉంటుంది తప్ప మరో మార్గం లేదు. అందుకోసం ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్పని ఈ పిలుపు మేడే మనకి అందిస్తుంది. అందులో భాగంగా మనం అందరం కూడా ఐకమత్యంతో కుల మతాలకు అతీతంగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఐకమత్యంతో పోరాడదామని ప్రపంచవ్యాప్తంగా కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ మేడే అని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాటి చికాగోలో అవతరించిన కార్మికుల పండుగ దినోత్సవమే మేడే అని వెల్లడించారు. మేడే సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రామికుల శ్రమ దోపిడీకి నిరసనగా జరిగిన పోరాట ఫలితంగా మేడే పండుగ కార్మిక, కర్షక, శ్రామికుల కోసం ఆవిష్కృతమైందని చెప్పారు. 18 గంటల పనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 8 గంటల పని విధానం వచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణంలో మేడే జరుపుకుంటున్నారని అన్నారు. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొంగింది ఓ అరుణ పతాకమా, చేడును మారచ్చల్యూ శ్రమజీవుల కేతనమా, నీకివిగో రెడ్ సల్యూట్, నీకివిగో రెడ్ సల్యూట్. తగ్గింపు కోసం సాగినటువంటి అమెరికా దేశం చికాగో నగరంలో సాగినటువంటి పని గంటల పని విధానం మే 1886 మే 1వ తారీఖున పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 18 గంటలు 16 గంటలు పని చేసేటటువంటి పని విధానానికి వ్యతిరేకంగా 8 గంటల పని విధానం కావాలని చెప్పి సాగినటువంటి పెద్ద ఉద్యమంలో ఆ రోజున పోలీసు కాల్పుల్లో 10ల సంఖ్యలో మనుషులు చనిపోవటం జరిగింది. ఫలితంగా 1886 నుంచి 1990 వరకు అనేక దేశాల్లో అనేక ఉద్యమాలు, పని గంటల పైన ఉద్యమాలు సాగినాయి. ఫలితంగా మే 1వ తారీఖున కార్మిక దినోత్సవంగా ప్రకటించుకోవటం జరిగింది. ఈ రోజున మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కార్మికులు జరుపుకున్నటువంటి ఏకైక పండుగ మేడే. ఈ సందర్భంగా సాధించుకున్నటువంటి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు పూర్తయిన తర్వాత సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాలరాస్తా ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నామంటే పురోగమన దశలో, తిరోగమన దశలో వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి వెళ్ళి పని గంటలని 8 గంటలు కాదు 12 గంటలు, 10 గంటలు, 12 గంటలు పెంచుకునేటటువంటి పరిస్థితి వెళ్ళేటటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ఫలితంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పెట్టుకోవాలంటే సంఘాలు పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా 4 కోడ్ల పేర్లతోటి దశాబ్ద కాలం పాటు మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని, హక్కుల పునరుద్ధరణ జరగాలంటే మళ్లీ పోరాటాలు సరిన్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కార్మికులకు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం దేశంలోని శ్రామిక వర్గ, అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అమానుష దాడులకి పాల్పడుతుందని అన్నారు. కార్మికుల దినోత్సవమైన మేడే వేడుకల్ని గవర్నర్పేటలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8 గంటల పని గంటల కోసం 1886లో షికాగోలో చేసిన ఆందోళన మేడేకి కారణమైందని చెప్పారు.
ఇదే రోజు ఎర్రజెండా ఆవిర్భావం అయింది నేడే అని ఎర్రజెండాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దశాదిశలా వ్యాపింపచేసిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి కూడా నేడే అని తెలియజేశారు. రోజుకి 16 గంటలు పనిచేయాలని కార్పొరేట్ శక్తులు ఉద్బోధన చేస్తున్నారని, మరి వేతనాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దశాబ్ద కాలం పాటు మోడీ నేతృత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తుందని, హక్కుల పునరుద్ధరణ జరగాలంటే మళ్లీ పోరాటాలే శరణ్యమని అన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలోని శ్రామిక వర్గ అన్ని వర్గాల కష్టజీవుల జీవనోపాధిపై అమానుష దాడులకి పాల్పడుతుందని మండిపడ్డారు. దీక్షా దినం మేడే 8 గంటల పని దినం కోసం ఆ రోజు 200 సంవత్సరాల క్రితం అమెరికాలోని షికాగో నగరంలో జరిగిన రక్తపు టేరుల్లో నుంచి ఎర్రజెండా ఆవిర్భవించింది. ఒక రకంగా ఎర్రజెండా యొక్క జన్మదినోత్సవం కూడా ఈరోజే. ఈ ఎర్రజెండాని దిశలా వ్యాపింపజేసినటువంటి మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య గారి జన్మదినం కూడా ఈరోజే. ఇన్ని మంచి కార్యక్రమం ఇది ఉన్నటువంటి రోజున సుందరయ్య గారి స్ఫూర్తితోటి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమాల్ని, కార్మికోద్యమాల్ని, రైతాంగ వ్యవసాయకాల ఉద్యమాల్ని నిర్మించి రాజకీయంగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించేటువంటి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం, ఒక నూతన రాజకీయ సంస్కృతిని సృష్టించడమే ఈరోజు కమ్యూనిస్టులు, సిపిఎం ముందున్నటువంటి కర్తవ్యం. ఈరోజు లేబర్ కోడ్ల పేరుతోటి కార్మికుల మెడ మీద కత్తి పెట్టి గుదిబండల ఈరోజు వాళ్ళను తిరిగి 200 సంవత్సరాల కాలం నాటి బానిసత్వంలోకి నెట్టేదానికోసం ప్రయత్నం జరుగుతుంది. ఇన్ఫోసిస్, నారాయణమూర్తి లాంటి వాళ్ళు మొదలుకొని ఎల్ఎన్టీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళందరూ కూడా రోజుకి 16 గంటలు పనిచేయాలి, 18 గంటలు పనిచేయాలి, వారానికి 80 గంటలు, 90 గంటలు పనిచేయాలి అని చెప్పి ఉద్బోధనలు చేస్తున్నారు. ఈ పని గంటలు పెంచాలని కోరేవాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా కార్మికులకి కనీసం వేతనాలు కూడా రెట్టింపు చేయాలి అని మాత్రం అడగటంలా. కార్మికుల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుందని సిపిఎం నేత సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరుకార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమను బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒకరోజు సమ్మె చేస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. శ్రామిక దినోత్సవం మేడేని పురస్కరించుకొని గవర్నర్పేట శ్రీ భవన్ వద్ద మేడే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత సిహెచ్ బాబురావు పాల్గొని మేడే పతాకాన్ని ఆవిష్కరించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కట్టపెట్టేందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నీరు కార్చి 8 గంటల పని స్థానంలో 12 గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమని బడా కంపెనీలకు దోచిపెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి నాయకులకి మేడే శుభాకాంక్షలు తెలిపే హక్కు లేదని చెప్పారు. కార్మికులకు కనీస సౌకర్యాలు పట్టించుకోవటం లేదని, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం జీతాలు పెంచుతున్నారని విమర్శించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు పట్టించుకోవటం లేదని, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రం జీతాలు పెంచుకుంటున్నారని విమర్శించారు. కాశ్మీర్లో మతోన్మాదుల ఉగ్రదాడిని ఎదుర్కోవాలంటే ఐక్య పోరాటం కావాలని, మోడీ, ఆర్ఎస్ఎస్ మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని ధ్వజమెత్తారు. కార్మిక హక్కుల రక్షణ కోసం మే 20న కార్మికులు ఒక్కరోజు సమ్మె చేస్తున్నారని, వారికి సిపిఎం మద్దతు తెలుపుతుందని చెప్పారు. కార్మిక దీక్షా దినం మేడే సందర్భంగా కార్మిక వర్గానికి, ప్రజలందరికీ సిపిఎం తరపున శుభాకాంక్షలు. కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోడీ కార్మికుల పొట్టగొడతా ఉంది, కార్పొరేట్లకు కట్టబెడతా ఉంది. అంతేకాదు కార్మిక చట్టాలని నీరుగార్చి కార్మికులకి సాధించుకున్న హక్కులు కూడా లేకుండా 8 గంటల పని స్థానంలో 12 గంటలు, 14 గంటలు పనిచేయించుకుని బడా కంపెనీలకి దోచిపెట్టడానికి కుట్రలు పన్నుతూ ఉంది. ఇంకోవైపున ధరలు పెంచి ఖజానా నింపుకుంటా ఉంది. అంబానీలు, అదానీలు మాత్రం కోట్లకి కుబేర్లు ఎత్తుతున్నారు. దీనికి మోడీ, బీజేపీ అండా కారణం. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తాం, కనీస వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈరోజు మేడే శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ హక్కు ఎక్కడుంది? కార్మికులకి కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి జీతాలు పెంచుతారా, పెన్షన్లు ఇస్తారా, కానీ కార్మికులకు మాత్రం సౌకర్యాలు ఉండవా? మరి ఏమిటి వాళ్ళ? అందుకే ఈ తీరు మారాలి. దానికి తోడు కాశ్మీర్లో ఉగ్రవాదులు మతాల పేరుతో చిచ్చు పేరిపి మారణకాండ చేశారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే దేశమంతా ఒక్కటిగా నిలవాలి, ఐక్యంగా పోరాడాలి. కానీ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి నిర్మాణం ద్వారా ఆంధ్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడి. నెల్లూరు జిల్లాలో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించిన చంద్రబాబు రాజధాని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులను కోటీశ్వరులను చేస్తున్నామని సీఎం వెల్లడి. శ్రామికులందరికీ 3 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. మేడే సందర్భంగా శ్రామికులతో పవన్ ముఖాముఖి. కూలీలను ఇకపై ఉపాధి శ్రామికులుగా పిలవాలని సూచన. ఏపీలో మోడీ షెడ్యూల్ ఖరారు. మే 2న మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్టుకి చేరుకోనున్న మోదీ. గన్నవరం విమానాశ్రయంలో మోదీకి మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలకనున్న వైనం. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభానికి విచ్చేనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని మంత్రుల బృందం వెల్లడి. అమరావతి రాజధాని మనది అనే భావన అందరిలో కలగాలని, నియోజకవర్గాల నుంచి ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.